ఈరోజు దేవుని వాగ్దానము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. సాధారణంగా మనుషులు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు తమ అవసరతలు తీర్చమని తమకు అక్కరగా ఉన్నవేవో దేవుణ్ణి అడుగుతారు. మన అవసరతలు దేవుణ్ణి అడుగుటలో తప్పేమీ లేదు, కానీ ముఖ్యమైనవేవో తెలుసుకొని మనం దేవుణ్ణి అడగాలి. దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. దావీదు ఏమి చేసినా దేవుని చిత్తాన్ని అనుసరించి జరిగించాడు. మన జీవితం పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికే దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తము. దానిని మన పట్ల నెరవేర్చమని మనం దేవుని ప్రార్థించాలి. దేవుడు అంటున్నాడు, మొదట మీరు నా నీతిని రాజ్యమును వెదకుడి, పిదప మీకు అక్కరగా ఉన్నవేవో మీకు అనుగ్రహించబడును అని. దేవుని రాజ్య నిర్మాణంలో మనమందరము పాలిభాగస్థలము కావాలి. మన జీవితాల్లో ఆయన చిత్తము నెరవేర్చుట ద్వారా ఆయన రాజ్య నిర్మాణానికి మనం సహకరించిన వారం అవుతాము. గనుక ఈ లోకంలో మన అక్కరలు మన అవసరతల కొరకు మాత్రమే కాక దేవుని ప్రణాళికలు మన పట్ల నెరవేర్చబడాలని ప్రార్థిద్దాము. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.